అందరికీ నమస్కారం. చాలామంది వాట్సాప్ ద్వారాగా మన భారతదేశంలో జరుగుతున్న అవాంఛనీయ సంఘటనలు, అలాగే యుద్ధ వాతావరణం గురించి చాలామంది పెట్టారు. కానీ నేను చెప్పలేదు. ఎందుకు చెప్పలేదంటే, ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళు ఎలాగో వాట్సాప్‌లో పెట్టారు కాబట్టి, మనం రిప్లై ఇవ్వకపోయినా పర్వాలేదు. కానీ ఈయన ఎవరో చక్రవర్తి గారని వారు మా యొక్క ఫాలోవర్ అట. వారు అడిగారు. ఏమని? అంటే, "ఈ యుద్ధ వాతావరణం యుద్ధం జరుగుద్దా? జరగదా? ఏంటి వాటి యొక్క పరిస్థితి, సిట్యుయేషన్ గురించి కొంచెం తెలియపరచండి" అని. గతంలో మేము సాటర్న్ ట్రాన్సిట్ అయ్యేటప్పుడు కూడా చెప్పాము మేము. అలాగే 2020, 2019లో కూడాను మా యొక్క స్టూడెంట్స్‌కి చెప్పడం జరిగింది. అది ముండెన్ ఆస్ట్రాలజీ ప్రకారంగా చెప్పేది. రెండోది, సాటర్న్ ఎప్పుడైతే ట్రాన్సిట్ అయ్యారో భారతదేశంలో అవాంఛనీయ సంఘటనలు వస్తాయని కూడాను చెప్పడం జరిగింది గత వీడియోలో. అయితే మేమెందుకు చెప్పట్లేదు? కారణం ఏంటంటే, ముఖ్యమైన ఉద్దేశ్యం ఏంటంటే, నేను ముస్లిం. హిందువుని కాదు. క్రిస్టియన్‌ని కాదు. ముస్లిం కులంలో పుట్టాను కాబట్టి నేను ముస్లిం. కానీ దేశం భారతదేశమే కదా! పోయిన సంవత్సరం మేము హజ్ యాత్రకు వెళ్ళాం. వెళ్ళినప్పుడు నేను ముస్లిమా? హిందువా? క్రిస్టియనా? అని అడగల. ఏ దేశ వాస్తులు అని అడిగారు. ఎలాగో ముస్లిమ్సే హజ్ యాత్రకు వస్తారు కాబట్టి ఏ దేశం నుంచి వచ్చారు అని అడిగారు. మన దేశం గురించి అడుగుతారు. ఈ పరాశర మహర్షి రచించిన తాళపత్ర గ్రంథాల్లో ఉన్న విషయం అది ఎంతవరకు కరెక్టు అని రీసెర్చ్ చేశాను కాబట్టి కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఎందుకు జరుగుతాయి? ఎందుకు జరగవు? ఈ కాలంలో ఇలాగెందుకుంది? కారణం ఏంటి? అనేది ఈ చక్రవర్తి గారు కామెంట్‌లో పెట్టడం వలన చెప్పడం జరుగుతుంది. లేపోతే చెప్పను నేను. చెప్తే వచ్చే లాభం ఏంటంటే, ఈయన ముస్లిం కాబట్టి వాళ్ళకి ఫేవర్‌గా చెప్పుకుంటున్నాడు. అంటే మనం భారతదేశంలో దాదాపు ఒక 90-95% జనం నెగెటివ్‌గా ఆలోచించడం మొదలెడతారు. అది ఎక్కడైనా కూడాను. వీడికి ఏం లాభం ఉంటే చెప్పాడు. వీడికి ఏం కలిసొస్తే చెప్పాడు. ఈడికి అంత అవసరం ఏంటి? ఇది ఇటువంటి దిక్కుమాలిన ఆలోచనల మూలంగానే మన దేశం వెనుకబడిపోవడానికి ప్రధాన కారణం. మన దేశంలో ఉన్న మేధావులు ఎంతమందో తెలుసా మీకు? తెలీదు. నా దేశంలో నుంచి వెళ్ళిన మేధావులు ఇతర దేశాల్లో నంబర్ 1 స్థానాల్లో ఉన్నారు. వాళ్ళని మనం ఉపయోగించుకోలేం. ఎందుకంటే ఒక మంచి జరగాలంటే దాని ఎనకాలే చెడుంటుంది. ఈయన మంచి చేస్తున్నాడా? చెడు చేస్తున్నాడనే సందిగ్ధంలో పడిపోయి మంచి చేస్తున్నాడా? చెడు చేస్తున్నాడా? అనేది సందిగ్ధంలో పడిపోయి, ఆయన జీవితాన్ని పాడు చేసేయడమే మన లక్ష్యంగా ఉంటది మనకి. అది ఏదైనా అంతే మన భారతదేశంలోనే. ఇంకా వేరే దేశాల్లో ఉండదు. ఎందుకుంటదంటే
వాళ్ళు అడిగేది ఏంటంటే నువ్వేం చేస్తావు మాకు అనవసరం, కానీ మంచి చేయి. మా యొక్క దేశం లోగో వేసుకుంటాం అంటారు. మన దాంట్లో అలా కాదు. మంచి కన్నా చెడుకే ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఉన్న వాస్తవం. కోపం వస్తే కొట్టండి, తప్పేం లేదు. నిజం చెప్పే వేప చెట్టు ఎప్పుడు చేదుగానే ఉంటది. ఓకేనా? ఇక మన భారతదేశ లగ్నం వచ్చేసి వృషభ లగ్నం. ఈ వృషభ లగ్నానికి 3/11/2014 నుంచి భారతదేశ పరిస్థితులు మారిపోయినాయి. అక్కడి నుండి 24/1/2020 నుంచి పూర్తిగా మారిపోయింది. ఎందుకు మారినాయి? కారణం ఏంటి? అంటే కొంచెం ఇది లెంతీ వీడియోగా ఉంటది. పూర్తిగా వివరంగా వినండి. వృషభ లగ్నానికి శని బాధకుడు. ఓకే. బాధకుడు. బాధకం ఎక్కడి నుంచి మొదలైంది? 24/1/2020 నుంచి మొదలైంది. ఇది 9వ స్థానంలో సంచారం. 9వ స్థానం బాధకం సంచారం. కాబట్టి న్యాచురల్ జోడియాక్‌లో 9వ స్థానం ఎవరిది? గురువుది. గురువు ఎవరు? 10 మందికి హిపదేశించే వ్యక్తి. ఓకేనా? అయితే న్యాచురల్ జోడియాక్‌లో గురువు ఫలితాలు రావాలి. రావాలి. కానీ వృషభ లగ్నానికి 9వ స్థానం కూడా గురుస్థానమే. అక్కడ గురుస్థానమే. అయితే ఇక్కడ ఏమైందంటే కొంచెం మ్యానిప్యులేట్ జరుగుద్ది. ఎలా జరుగుద్ది? కారణం ఏంటంటే శని తన స్వక్షేత్రంలో 9వ భావంలో ఉన్నప్పుడు శని అన్య కులానికి సంబంధించిన గ్రహం అది. వేరే కులాలకి సంబంధించిన గ్రహం. ఈ గ్రహము ఎప్పుడైతే 24/1/2020లో మొదలైందో 9వ స్థానం తండ్రి కారకుడు, తండ్రి స్థానాధిపతి, ఉపదేశించే వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రాంగ్ గైడెన్స్ ఇస్తారు. రాంగ్ గైడెన్స్ ఇచ్చేస్తారు. అది వాస్తవం ఏంటో, అవాస్తవం ఏంటో తెలీదు. బాగా గుర్తుపెట్టుకోండి. 9వ స్థానం అనేది గురువుకు సంబంధించింది. ఆ గురువు ఈ వృషభ లగ్నానికి అష్టమాధిపతి, 11వ స్థానాధిపతి. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా లాభం పొందాలి అంటే ఏదో లాజికల్ పాయింట్స్ చేస్తా ఉండాలి. అలాగే రాహు 23/9/2020లో వృషభ రాశిలోకొచ్చారు. వృషభ రాశిలోకి వచ్చిన రాహు లగ్నం మీద ప్రభావితం చేసి, భారతదేశ లగ్నం మీద ప్రభావితం చేసి మ్యానిప్యులేషన్ స్టార్ట్ అయింది. రాహు ఎవరు? మ్యానిప్యులేటర్. భయభ్రాంతాన్ని కలిగించే గ్రహం. చిన్న విషయాన్ని కూడాను భూతద్దంలో చూసే గ్రహం. ఇంటెలిజెన్స్ ముందుగానే ఆలోచించి, మనం ఏం చేస్తే వీళ్ళ మీద ప్రభావితం అవుతది అనేది ముందలే ఆలోచించే గ్రహం అది. రాహు. ఏది చేసినా కూడాను చాలా పెద్ద మొత్తం మీద చేస్తాం. అది ఏది చేసినా సరే. డబ్బివ్వాలంటే కొన్ని వేల కోట్లు ఇచ్చేస్తాడు. జబ్బివ్వాలంటే చంపేదాకా పడుకోనివ్వడు. బాంబులు పేలాలంటే దాని యొక్క ఇంపాక్ట్ కొన్ని కిలోమీటర్లు రావాలంటాడు. పెద్ద విస్ఫోటనాలు చేస్తాడు. భూకంపాలు తీసుకొస్తాడు. ప్రళయాలు తీసుకొస్తాడు. అలా చేసే గ్రహం. అప్పుడు 23/9/2020లో రాహు ఎప్పుడైతే ఇక్కడ ట్రాన్సిట్ అయ్యారో, అలాగే మనకి కరోనా కూడా వచ్చింది. చాలా మంది పోయారు. అప్పుడు కూడా మేము చెప్పాం. కరోనాలో ఈ కేటగరీ వ్యక్తులు చనిపోతారు. ఈ కేటగరీ వ్యక్తులు బతుకుతారు అని చెప్పడం జరిగింది. ఓకేనా?
ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశంలో 90-95% 90-95% యుద్ధం అయితే జరగదు. ఒక 5% జరగొచ్చు. అది. అంతవరకైతే చెప్తాను. ఇంకా డెప్త్‌గానైతే నేను చెప్పను. జరిగితే 90-95% జరిగే అవకాశాలున్నాయి. ఒక 5% ఆగుద్ది. ఎందుకంటే ఇంక చెప్పలేను అని చెప్పలేను. రాహు ఉన్నది వాటర్ సైన్‌లో. కుజుడున్నది వాటర్ సైన్‌లో. ఎంతో ఉద్రిక్తత వచ్చినా కూడాను చల్లబడిపోద్ది. చల్లబడిపోతుంది. ఎందుకంటే మీరు చూడండి, ఎప్పుడైనా సరే యుద్ధాలు జరిగినా, బాంబులు, పేలుళ్ళు ఏమన్నా జరిగినా కూడాను కుజ రాహుల యొక్క ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా ఏది జరగదు. శత్రు దేశాలు కూడాను మన దేశంలోకి చొరబడి వచ్చిన వేరే దేశాల వాళ్ళు మన దేశం ఆక్యుపై చేసుకోవాలన్నా కూడాను కుజరాహుల ఇన్‌ఫ్లూయెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో జరగదు. నేను చాలా వీడియోల్లో చెప్పాను. ఎవరికైతే కుజరాహువులు యుతిలో గాని, దృష్టిపరంగా గాని, లేక 5, 9 యాక్సెస్‌లో గాని, లేక కుజుని యొక్క నక్షత్రములో రాహు సంచరించిన, రాహు నక్షత్రంలో కుజుడు సంచరించిన ఇటువంటి అనర్థాలు జరుగుతాయి. మీ జాతకాల్లో కూడా చూసుకోండి. ల్యాండ్ లిటిగేషన్‌లో వెళ్ళిపోవడం, లేదా ఎవరైనా కబ్జా చేయడం, లేకపోతే ఫోర్జరీ చేయడం, లేకపోతే మీకు లింక్ డాక్యుమెంట్స్ కనపడకపోవడం, లింక్ డాక్యుమెంట్స్ పోవడం ఇలా జరుగుతాయి. ఇక ఈ నెల మే తర్వాత కుజ, కేతువు సింహరాశిలో కలుస్తాయి. అలాగే రాహు 10వ భావంలోకొస్తాడు. వృషభ రాశి లగ్నాత్తు 10వ భావంలో. ఇక 10వ భావంలో వస్తే ఏం జరుగుద్ది? ఎలా జరుగుద్ది? కారణం ఏంటి అంటే పొలిటికల్‌గా మొత్తం బ్లేమ్ అయిపోతారు. అధికారికంగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందిదాయకమైన వాతావరణాలు వస్తాయి. చాలా వస్తాయి. ఓకేనా? అలాగే వృషభ లగ్నాత్తు పంచమ స్థానం కన్య. కన్య మీద శని యొక్క దృష్టి పడుతూ ఉంటుంది. లగ్నం మీద దృష్టి పడుతూ ఉంటుంది. అష్టమం మీద శని యొక్క దృష్టి పడుతూ ఉంటుంది. చాలా మంది ఒకటి చెప్తారు. ఈ లగ్నానికి శని యోగకారకుడు కదా! అలాగే బాధకుడు కదా! దుర్నిమిత్తమైన ఫలితాలు ఎలాగిస్తాడు? అని అంటారు. ఒక చిన్న చిట్టా చెప్తాను వినండి. శని యొక్క తత్వం ఎలా ఉంటదనేది చెప్తాను. ఒక రాజుగారి దగ్గరికెళ్ళి, "మహారాజా, మీరు చాలా చక్కగా పరిపాలిస్తున్నారు. మీ పేరు చెప్పుకొని చాలా మంది చాలా విధాలుగా చక్కగా బతుకుతున్నారు. రాజ్యమంతా సస్యశ్యామలంగా ఉంది" అని పొగిడితే రాజు పడిపోతాడు. అంటే రవి. ఓకేనా? ఇక చంద్రుడు ప్రేమ, ఆప్యాయత, అభిమానం, మనసులో చొచ్చుకుపోయే మాటలు ఇవన్నీ రిలేషన్‌తో కూడిన మాటలు మాట్లాడితే చంద్రుడు కూడా బుట్టలో పడిపోతాడు. ఇక కుజుడు. ఈ కుజుడు ఈయన యుద్ధ వీరుడు. కాబట్టి కుజుడి దగ్గరికెళ్ళి, "కుజా, మీరు యుద్ధ నైపుణ్యత ఎంత బాగా చేస్తారో తెలుసా? మీ అంత బలశాలి ఎవరు లేరు. మీ యొక్క ఆలోచన కూడా చాలా బాగుంది. అసలు చాలా చక్కగా జయించుకొచ్చేసారు మీరు" అనగానే కుజుడు కూడా బుట్టలో పడిపోతాడు. ఇక రాహు.
లేని ఉన్నాయి అన్ని కలగంపు చేసేసి లేని దాన్ని కూడా ఉన్నట్టుగా సృష్టించి చెప్పేసేస్తే రాహు కూడా బుట్టలో పడిపోతాడు. ఓకేనా? ఇంకా కేతు పని ఏంటయా అంటే మెటీరియలిస్టిక్ గా లేకుండా మౌనంగా కూర్చుని ఎవరు ఏం చెప్పినా కూడా నోరు మూసుకుని గమ్మునుండి మన పనేదో మనం చేసుకుంటూ మన జపం ఏదో మనం చేసుకుంటే కేతు కూడా మన బుట్టలో పడిపోతాడు. ఇంకా మిగిలింది శుక్రుడు. ఈ శుక్రుడు ఎవరు? విలాసవంతుడు. ఈయనకి పర్ఫ్యూమ్స్, కలర్ బట్టలు, పౌడర్స్, అందమైన ఏ వస్తువులకైనా సరే శుక్రుడు కూడా బుట్టలో పడిపోతాడు. ఇక బుధుడు. బుధుడు పని ఏంటి? చదువుకు సంబంధించింది. ఎవరికైనా పుస్తకాలు ఇప్పించినా, పెన్సిళ్ళు ఇచ్చినా, పెన్నులు ఇచ్చినా గిఫ్ట్‌లుగా లేపోతే ఆహ్, తినేయి ఆకుకూరలు ఏమైనా గిఫ్ట్‌గా ఇచ్చినా, తీసుకెళ్ళి ఇచ్చినా కూడాను ఈ బుధుడు కూడా బుట్టలో పడిపోతాడు. ఇక దౌర్భాగ్యం ఏంటంటే ఏమిచ్చినా బుట్టలో పడని గ్రహం ఒకటుంది. అదేంటంటే శని. ఈ శనికి మీరు ఏమైనా చేయండి బుట్టలో పడ్డం. ఈయన పనేంటంటే సనాతన ధర్మం. నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం. ఇప్పుడు నేను చెప్పేది అర్థం చేసుకోండి. ఈయన నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మానికి కారకుడు. అందుకనే శనికి తులారాశిలో ఉచ్చం ఇచ్చారు. ఉచ్చం ఎందుకు ఇచ్చారంటే అక్కడ మంచి బలంగా ఉచ్చక్షేత్రం అవడానికి కారణం ఏంటంటే ఇక్కడ 3 ఉన్నాయి. బాగా గమనించాల. యుద్ధ వీరుడు యొక్క నక్షత్రం చిత్తా నక్షత్రం ఉంది తులారాశి. అలాగే ఒకదాన్ని సృష్టించగలరు, డిస్ట్రాయ్ చేయగలరు. రాహు అక్కడే ఉన్నారు. ఒక వ్యక్తికి ఎదుటి వ్యక్తికి సంపూర్ణమైన జ్ఞానముతో, అనుభవంతో ముందు వ్యక్తికి గురుతుల్యులుగా మారి ఎదుటి వాళ్ళకి హిపదేశించడం. శాటర్న్. మనం అందరం చెప్తాం. గురుగ్రహము సూపర్. బాగుంది. 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 ఏ గ్రహం బాగున్నా, బాగోకపోయినా శని బాగుందా లేదా చూడండి. ఇది చూస్తే చాలు. ఇక దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. 3/11/2014 నుంచి శని యొక్క దృష్టి వృషభం మీద, ఆ తర్వాత అష్టమ భావం, ఆ తర్వాత 9వ భావం, ఇప్పుడు 10, ఇప్పుడు 11లోకొచ్చాడు. 11 అంటే ఏంటి? త్రిషేఢ భావము. ఈయన లగ్నం మీద ప్రభావం. అంటే భారతదేశం మీద ప్రభావితం. అక్కడి నుంచి 5వ స్థానాన్ని చూస్తాడు. 5వ స్థానం అంటే భారతదేశంలో యువకుల యొక్క జీవితాలు పాడైపోతాయి. ఇది దాంట్లో ఉన్న సారాంశం. వాళ్ళు వాళ్ళుగానే పాడు చేసుకుంటారు. నేను అప్పుడే చెప్పాను నేను. ఎవరిదైతే తండ్రి హోదాలో ఉంటారో వారు సక్రమమైన బుద్ధితో ఉంటేనే వాళ్ళ పిల్లల జీవితాలు బాగుంటాయి. లేకపోతే బాగోవు అని 29 ఆ! 3 నెలలు 4 నెలలు 29/4/2025లో అనుకుంటా. సాటర్న్ ట్రాన్సిట్ ఇన్ మీనరాశి. ఇప్పుడు అక్కడ మీనరాశిలో ధర్నా చేస్తూను సాటర్న్, రాహు, మెర్క్యూరీ అండ్ వీనస్ ఉన్నారు. ఇప్పుడు అన్నీ ఎళ్ళిపోతాయి. ఎళ్ళిపోయిన తర్వాత సాటర్న్ ప్రబలుడు అయిపోతాడు. ఎందుకంటే అక్కడ సొంత నక్షత్రం ఉంది. బలం, బాధకం అనేది ఎలాగొస్తదో చూడండప్పుడు. కాబట్టి భారతదేశానికి లగ్నం మీద శని దృష్టి దేశం మీద పడుతుంది కదా! మన ఇంట్లో పడట్లేదు కదా అనుకోమాకండి. మీ ఇళ్లల్లో కూడా ఉంటదది. ఎందుకంటే భారతదేశం మొత్తానికి ప్లస్ ఆ ఇంటికి యజమాని ఎవరైతే అవుతారో వాటి మీద ప్రభావితం చేస్తాడాయన శాటర్న్. కాబట్టి మీ పిల్లలకి మీరు సద్బుద్ధితో మంచి చెడులు వివరిస్తూ
మీ పిల్లల భవిష్యత్తును బాగు చేయండి. అంతేగాని ఈ యూట్యూబ్‌లో వచ్చిన పోట్లాటలు, వాడు ఆ కులం, ఈ కులం, అన్ని కులాలకి కారకుడు ఎవరు? శాటను. శాటన్. అందుకనే కుల ఘర్షణలు స్టార్ట్ అయిపోయినాయి. ఈ కుల ఘర్షణలు కూడా చూడండి. మకర రాశి కానించి మొదలు ఇయన్నీ. 9వ స్థానం అంటే ధర్మాన్ని పాడు చేయడం. ధర్మం దెబ్బతినడం. ఎప్పుడైతే జూపిటర్ ట్రాన్సిట్ ఇన్ వృషభ రాశిలోకి వచ్చిన తర్వాత కానించి భారతదేశంలో మహత్తరగా స్టార్ట్. ఇంకోటి కూడా చెప్పేస్తున్నాను. యువత యొక్క జీవితం పాడైపోతుంది. డబ్బు బ్యాంకుల ద్వారాగా గాని, లోన్స్ ద్వారాగా గాని తీసుకొని పారిపోతారు అని చెప్పాను. అది కూడా జరుగుద్ది. అలాగే ఇక రాహు ఎప్పుడైతే కుంభరాశిలోకొస్తారో ఆన్‌లైన్‌లో ట్రాన్సాక్షన్స్ అలాగే ఈ ఏంటంటే ఇది నొక్కండి. మీకు ఇన్ని లక్షలొస్తాయి, అన్ని లక్షలొస్తాయని లింకులొస్తాయి. ఆన్‌లైన్ ద్వారాగా చీటింగ్స్ జరగడం స్టార్ట్ అవుతాయి. చీటింగ్స్ జరగడం కూడా స్టార్ట్ అవుతాయి. కాబట్టి తగు జాగ్రత్త వహించాలి. ఓకేనా? అలాగే నేనేదో చెప్పానని మీరు ఆలోచన చేయొద్దు. ఏదైనా సరే, ఏదైనా సరే, ఏదైనా సరే గురువుగారు చెప్పాడు అనేది పక్కన పెట్టేయండి. మీ పిల్లలకి హిందువులైతే వేదాలు, ఉపనిషత్తు, భగవద్గీత, రామాయణం చదివించండి. ఫస్ట్ అది చదివితేనే ఈ గొడవలు తగ్గుతాయి. లేతే తగ్గవు. ఎందుకంటే నాలాంటోడు ఏదో చెప్తాడు. అది పట్టుకొని మీరు పరిగెత్తుకొని వెళ్తే జీవితం పాడేది మీది, నాది కాదు. ముస్లిం అయితే చరిత్రలున్నాయి. అవి చదవండి. అది చదివితేనే మీకు అర్థమవుతది. లేదా అర్థం కాదు. క్రిస్టియన్స్ కూడా అంతే. ఇక్కడ ఏమవుతుందంటే యువత అంత దూరానికి చదవట్ల. చదవాలి కదా! చదవకపోతే ఏం తెలుస్తది? నేను చెప్పేసాను కదా! అని ఓ గురువుగారు చెప్పేసారనుకుంటే ఎంతవరకు కరెక్టు? ఎంతమంది గురువులు కరెక్ట్‌గా ఉన్నారు? చెప్పండి. ఫస్ట్ మీరు చేయాల్సిన పనేంటంటే చదవండి. ఇది ఎంతవరకు వాస్తవం అనేది. జడ్జిమెంట్ మీరు తీసుకోమాకండి. యూట్యూబ్‌లో చూడండి ఎన్ని చెత్తగా వచ్చేస్తున్నాయి. ఏంటి? కుల ఘర్షణలు రావడం కోసం. ఈ కుల ఘర్షణల మూలంగా మీరు నేను కొట్టుకు సస్తే లాభం ఎవరికి? గద్దెనెక్కినోళ్ళకి. మన ఇద్దరం సస్తే ఇంకేం గద్దెక్కుతారు వాళ్ళు? మన ఇద్దరమే లేమనుకోండి ఏం పరిపాలిస్తారు? ఆ ఇంగిత జ్ఞానం అనేది ఉండాల మనకి. ఇప్పుడు నాకెంతమందున్నారు? బ్రాహ్మిన్సే చాలా మందున్నారు. నా స్టూడెంట్స్ బ్రాహ్మిన్స్ ఉన్నారు. అతి తక్కువ మంది వేరే కులస్తులున్నారు. ఇక్కడ కులం కాదు ప్రధానం. జ్ఞానం ప్రధానం. జ్ఞానం ఉండాల మన దగ్గర. అరే! ఇది ఎంతవరకు కరెక్ట్? అవునా? కాదా? అవునా? కాదా? అని క్రాస్ క్వెషన్స్ చాలా చేయాల. ఇప్పుడు కాశ్మీర్‌లో కొట్టుకున్నారు, కాల్చుకున్నారన్నారు. ఆల్రెడీ చెప్పాం గదా! ఉత్తర దిశ వైపు నుండి ఉత్తర దిశ వైపు నుండి అవాంఛనీయ సంఘటనలు మొదలవుతున్నాయి అని చెప్పాం. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకోరు. కర్మానుసారిణే బుద్ధిహీనం. ఇదైతే వాస్తవం అండి. యువత అయితే 100కి 99.9% పాడైపోతుంది. అభివృద్ధి యోగాలన్నీ కుంటపడిపోతాయి. మనం కొట్టుకు చావడం తప్ప వేరే ప్రయోజనమే లేదు. అన్ని దేశాలు ఎక్కడికో ఎళ్తే మనం ఎతుక్కుంటా తిరుగుతున్నాం. అంతే వేరేదేమీ లేదు. అందరికీ కోపం రావచ్చు. వాస్తవం గ్రహించండి. గ్రహిస్తే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. అయితే ఫైనల్ ఏంటంటే 90-95% అయితే జరగదు. ఒక 5% జరిగే ఛాన్సెస్. ఎందుకంటే మనకున్న 9 గ్రహాల కాలిక్యులేషన్ వేరు. మనకి ఇంకొక అదనంగా 3 గ్రహాలున్నాయి. యూరేనస్, నెప్ట్యూన్, ప్లూటో అని. అవి కూడాను కొంచెం దూరంగా ఉండడం వలన కొంచెం యుద్ధ వాతావరణం అంటే దృష్టులు పడడం వలన కొంత యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశాలు సూచిస్తున్నాయి.
అంతే, వేరేదేం లేదు. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ క్వెషన్. సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారం. సిస్టర్ ఈ మధ్య డైడ్. అమ్మా, చనిపోయిన వాళ్ళవి పెట్టకూడదు. మీకేమన్నా మాట్లాడాలి అనుకుంటే నా యొక్క ఫోన్ నెంబర్ ఉంటుంది, దాంట్లో సంప్రదించండి. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వశ్చన్. మా అమ్మాయి 15/2/2005 ఈవినింగ్ 5:45 నుంచి 6 గంటల మధ్యాహ్న ఆ, న- నందిగాం కృష్ణా డిస్టిక్ లో పుట్టింది. పుట్టిన దగ్గర నుంచి మాటలు రావట్లేదు, ఎందుకని? ఏమైనా పరిహారాలు చేయాలా అని అడుగుతున్నారు. ఓకే అమ్మా, చూద్దాము. 2005 రెండో నెల 15వ తారీఖు 15/2/2005 ఈవినింగ్ 5:45 నుంచి 6 గంటలు అన్నారు. 5:50 వేసుకుందామమ్మా. వీరి ప్రశ్న, మాటలు రావడం లేదు, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఉంటే వివరించండి అని అడిగారు. అమ్మా, మా యొక్క యాప్ ద్వారాగా చూస్తే ఇక్కడ ఏం కనపడుతుందంటే కర్కాటక లగ్నం, ఇక వాక్కు స్థానము అంటే 2వ స్థానం. ఈ 2వ స్థానానికి ఏం జరిగింది అని చూస్తే 2వ స్థానముపై తృతీయ వ్యయాధిపతి అంటే బుధుడు. ఈ బుధుడు అష్టమ భావంలో ఉండి 2వ భావాధిపతి అయిన రవితో సంబంధం పెట్టుకున్నాడు. సరే, వీళ్ళిద్దరు సంబంధం పెట్టుకుని ఉన్నారు కదా అంటే ఇది పెద్ద ప్రాబ్లమాటిక్ కాదు. కానీ ఈ లగ్నానికి సప్తమ అష్టమాధిపతి అయిన శని వ్యయభావంలో ఉండి 90 degrees ఆస్పెక్ట్ ఎక్కడ పడుతుంది? 2వ భావం మీద పడుతుంది. అంటే 2వ భావం మీద పడుతుంది. పడడం వలన వాక్కు వచ్చే అవకాశం ఉంది, కానీ స్లోగా వస్తుంది, ఫాస్ట్గా రాదు. ఇది బాగా గమనించాలి మీరు. ఓకేనా? ఇక్కడ బుధుడు 2వ స్థానాధిపతి వీళ్ళిద్దరూ కలిసి 8వ భావంలో పడ్డారు. అంటే కష్టంగా ఉంది. కాబట్టి మీరేం చేయాలి అంటే ఈ పాపకి రాయిస్తూను ఎక్కడైనా ట్రైనింగ్ ఇప్పించండి. ట్రైనింగ్ ఇప్పిస్తే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకేనా? తర్వాత దీనికి ఏదైనా కొంచెం బెటర్గా ఏమన్నా బెనిఫిట్ ఏమన్నా ఉంటుందా అని చూస్తే బుధుడికి 2వ స్థానం మీద బుధుడు ఉన్న 2వ స్థానం, ఎందుకంటే బుధుడు స్పీక్ కారకుడు. 2వ స్థానం ఖాళీగా ఉంది. ఈ లగ్నానికి షష్టాధిపతి భాగ్యాధిపతి అయిన గురువు 3వ భావంలో ఉండి 9వ భావాన్ని చూస్తున్నారు. అంటే ఇక్కడ దేవుని యొక్క కృప, గాడ్ బ్లెస్సింగ్ అనేది కావాలి. కాబట్టి మీరు ఏదైనా బాబా గారి గుడిలో చక్కగా మీరు ఒకరోజు గురువారం చక్కగా స్నానం చేసి బాబా గారి గుడిలో శనగలు తీసుకెళ్ళండి. అలాగే కుదిరితే గులాబ్ పువ్వు బాబా గారికి చాలా ఇష్టం. అలాగే బెల్లపు బూంది ఇవి తీసుకెళ్ళమంటే 1 కిలోలు అక్కర్లేదు. త్రికరణ శుద్ధి మెయిన్, మనసులో సంకల్పం మెయిన్. మీరు 100 గ్రాములు తీసుకెళ్ళండి, ఆయన ఏం బాధపడ్డారు. 2 పువ్వులు తీసుకెళ్ళండి, ఏం బాధపడ్డారు. ఒక 1/4 కిలో శనగలు తీసుకెళ్ళండి, ఏమీ బాధపడ్డారు. కానీ మీరు తీసుకెళ్ళే సంకల్పం ఉంది కదా, అది కావాలి ఆయనకి. మంచి సంకల్పంతో, ఆయన మీద నమ్మకంతో, మంచి సంకల్పంతో చేయండి. చేస్తే ఖచ్చితంగా అవుతుంది, అవ్వకుండా ఉండదు. ఓకేనమ్మా?
థ్యాంక్ యూ. ఇక చాలా క్వశ్చన్స్ మీరే వేశారు కదమ్మా. 6 సార్లు పెట్టారు. మా మీరు ఇన్ని సార్లు పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తల్లిగా భయపడొచ్చు, బాధపడొచ్చు, ఏదైనా సరే. అయితే ఏంటంటే నేను కొంచెం ప్రభుత్వ ఉద్యోగిని. ఆ ఉద్యోగం చేసుకుంటూను ఇది చూడాలి. చూసి నేను చేయాలి. లేకపోతే అవ్వదు. ఓకేనా? థ్యాంక్ యూ మా. నెక్స్ట్ క్వశ్చన్. రవికుమార్ గారు అడుగుతున్నారు. ఆరో భావాన్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి కొంత అప్పు చేసి ఇల్లు కట్టుకోవచ్చా సార్ అని అడుగుతున్నారు. ఆరో భావము అప్పు చేసుకుని, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఆరో భావం అంటే అప్పు. మీరు 4వ భావంతో సంబంధం ఉంటేనే అప్పు తీసుకుని కట్టుకోవాలి. ఫర్ సపోజ్ మీ దగ్గర ఒక 50 లక్షలు ఉన్నాయి. ఇల్లు కట్టేద్దాం అనుకున్నారు. కట్టేస్తారు. కట్టేసిన తర్వాత మీ తిప్పలు మామూలుగా ఉండవు. ఎందుకు? అక్కడ 4, 6, 11 వచ్చింది. 4, 6, 11 వచ్చింది. 4, 6, 11 వచ్చింది అంటే 50 లక్షలు ఉండినా కూడాను ఒక 5 లక్షలైనా అప్పు తీసుకోవాలి. అప్పు తీసుకుని ఇల్లు కట్టాలి. అదే 4, 11 వచ్చిందనుకోండి, 4, 11 వచ్చిందనుకోండి, అక్కర్లేదు. ఇది 6 వస్తేనే అప్పుతో అప్పుతో అనేది 4 + 6 అప్పుతో చెయ్యాల్సిన పని. ఏది? స్థలం గాని, పొలం గాని, ఇల్లు గాని కొనేది. అదే కనుక 4, 6, 8, 11 వచ్చింది. మీకు బాగా గమనించాలి మీరు. 4, 6, 11 వచ్చింది సంబంధం. వచ్చినప్పుడు 4 అంటే ఏంటి? స్థలం ఆల్రెడీ మీ దగ్గర ఉందనుకుందాం. 6 అంటే ఏంటి? అప్పు. 8 అంటే ఏంటి? కట్టుకోవాల. కట్టకుండా మీరెళ్ళిపోయి అపార్ట్‌మెంట్ కొంటాను, గ్రూప్ హౌస్ కొంటాను, లేతే ఓన్ హౌస్ కొంటానంటే ఆటోమేటిక్‌గా అడుక్కు తినటమే. ఉన్న వాస్తవం చెప్తున్నా. అక్కడ మీకు జాతకం ఏం చెబుతుంది? మీ యొక్క స్క్రిప్ట్ ఏం చెప్తుందనేది తెలవాల. స్క్రిప్ట్ తెలియలేదనుకోండి ఏం చేద్దాం? చాలా మందొచ్చారు నా దగ్గరికి. మేము ఇల్లు కట్టుకున్న కాడి నుంచి బాధలు ఎక్కువైపోయినాయండి. అదండి, ఇదండి. మీకెవడు కట్టుకోమన్నాడు? అక్కడ 8 ఉంటేనే కట్టాలి గదా! 8 లేదు. లేని దాన్ని తీసుకొచ్చి సృష్టించారు. సృష్టించేటప్పటికి ఏమైంది? డబ్బులున్నాయి గదా అని ఇబ్బందయిపోయారు. సో, దాంట్లో జ్యోతిష్యం లోపల ఏముందనేది ఎవ్వరు చెప్పరు నాన్న మీకు. ఎవరు చెప్పరు. ఎందుకంటే మీరు నేర్చుకున్నారనుకోండి, ఒక బోర్డ్ పెట్టుకుంటారు. నాకొచ్చే రూపాయంతా మీరు తినేత్తారేమోనని. ఇట్టంటి దౌర్భాగ్యమైన ఆలోచనలు మాకు ఎక్కువగా ఉంటాయి. గురుతుల్యంగా ఉన్నవాళ్ళకి అందరికి ఇదే. జ్యోతిష్యులకి దాదాపు 70% ఉంటది. నా దగ్గర అదొద్దు. నాకు కావాల్సిందేంటి? ఉన్న వాస్తవం మీకు చెప్పడమే నా పని. రెండోది, భగవంతుడు నాకు ఇక్కడ పుట్టిచ్చాడు. ఆ పరిజ్ఞానం ఇచ్చాడు. ఈ భూలోకం ఉన్నంత కాలం శాస్త్ర పరిజ్ఞానం ప్రతి ఒక్కళ్ళకి ఉండాలనేదే నా ఆశ. అందుకనే గత 3 సంవత్సరాల నుంచి యూట్యూబ్‌లో అలాగే క్లాసులు కూడా చెప్పడం జరుగుతుంది. ఉన్నది గుప్తంగా, లోతుగా, సూక్ష్మంగా చెప్పడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఆరో భావము అనేటప్పటికి కొంచెం మీరు చేయాల్సిన పనేంటంటే, ఇల్లు కొనడం వేరు, కట్టుకుంటం వేరు. సో, ఇల్లు కొన్నారనుకోండి అప్పు చేసి, రోజుకొకసారి అయినా సరే, లేతే వారానికొకసారైనా సరే, ఆ ఇంటికి విండోస్ గాని, డోర్స్ గాని, లేపోతే లోపల మన ఇల్లు మనం ఊడ్చుకోవడంలో తప్పు లేదుగా. అంటే ఇంటికి సేవ చేయాల. 6 అంటే ఏంటి? సేవ. 4 అంటే ఏంటి? ఇల్లు. కాబట్టి మీరు ఇంటికి అంటే ఎవరైనా చూస్తే నేను ఇల్లు ఊడుస్తున్నానేంట్రా బాబు అనుకుంటారనా? కాదు. వాళ్ళ కోసం ఆలోచిస్తే మీకు రోగాలొస్తాయి. ఏం చేద్దాం? చెప్పండి. మన ఇల్లు శుభ్రం చేసి కిటికీలు, డోర్సు, గ్రిల్సు ఇవన్నీ శుభ్రంగా చేసుకుంటా ఉంటే 6 అంటే సేవ. చేయమంటందది. 4, 6, 11 4 ఇల్లు. 6 అప్పుతో కొన్నారు. 11 లాభం. కానీ దాంట్లో రోగాలు రాకూడదు గదా!
కాబట్టి 6 అంటే మళ్ళీ సేవ. పెయింట్లు వేసుకోవాలని, లేకపోతే తుడుచుకోవాలి. ఇలా చేయాలి. చేస్తే మీ ఇల్లు మీ దగ్గరే ఉంటుంది. ఎక్కడికి పోదు. ఓకేనా? థ్యాంక్ యూ. నెక్స్ట్‌కొచ్చా. ఐరన్ మ్యాన్. ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్న ప్రశ్న. గురువుగారు, సముదాయ అష్టక వర్గులో అన్నీ కలిపితే ఏ భావానికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో అది బలంగా ఉన్నట్లు, తక్కువగా ఉంటే లేనట్టు. దీని గురించి అర్థమయ్యేలాగా చెప్పగలరు? ఇది కొంచెం పెద్ద కాన్సెప్ట్ ఇది. ఈ కాన్సెప్ట్ కూడా జస్ట్ ఒక 4 డేస్ బ్యాక్ క్లాస్‌లో చెప్పాను. ఇలాగే మీలాగానే ప్రతి గ్రహానికి ఏడో దృష్టి ఉంటుంది. విశేష దృష్టులుంటాయి కదా సార్! అది ఇది అంటే, శాస్త్రంలో ఉన్నది చెప్పాలి ఫస్ట్. పరాశర మహర్షి, పరాశర మహర్షి ప్రతి గ్రహానికి ఏడో దృష్టి ఉంటుంది. కొన్ని గ్రహాలకి విశేష దృష్టులుంటాయి అని చెప్పారు. కానీ ఫైనల్ జడ్జిమెంట్, ఫైనల్ సూక్ష్మంగా మైక్రోస్కోప్ లెవెల్, మీరడిగిన ప్రశ్న మైక్రోస్కోప్ లెవెల్ అన్నమాట. అక్కడేం చెప్పారంటే ప్రతి గ్రహము 360 డిగ్రీలు తన యొక్క కాంతి పుంజాలను వెదజల్లును అన్నారు. కాంతి పుంజాలను వెదజల్లు. దీనికొచ్చేటప్పటికి ఊకే నెత్తి నోరు బాదుకున్నారు. ఏంటయ్యా అంటే, ఒక గ్రహము తను ఉన్న స్థానము నుండి ఈ భావాలకు ఇన్ని బిందువులు ఇచ్చును అన్నారు. అలాగే లగ్న భావం, అలాగే 7 గ్రహాలు, 7 గ్రహాలు ప్లస్ లగ్నం కలుపుకుంటేనే 8 అష్టక వర్గు అంటారు దాన్ని. సో, ఇక్కడ అష్టక వర్గులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా చెప్పారు. మా గురువులు చెప్పిందేంటి? 3 ఏళ్ళు 21, 4 ఏళ్ళు 4 మూళ్ళు 8 మూళ్ళు, 8 మూళ్ళు 24. 24 కంటే తక్కువగా ఉంటే కొంత బలహీనపడినట్టు. అంటే ప్రతి పాయింట్‌లో, ప్రతి రాశిలో ఒక్కొక్క గ్రహము 3 బిందువుల కంటే అధికంగా ఇవ్వాలి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిందే. ఓకేనా? 3 బిందువుల కంటే ఎక్కువ ఇవ్వాలి. తక్కువ ఇస్తే ఇబ్బంది. అలాగే ఎక్కువగా ఇచ్చినా కూడాను మీకు తలకాయ నొప్పే. ఆ తలకాయ నొప్పి అనేది మీకు ఈ వీడియో ద్వారాగా చెప్తే సరిపోదు. అది ఏ భావంలో ఎక్కువొచ్చింది, ఆ భావం నుండి ఏ భావాల్ని దెబ్బ కొడుతుంది అనేది కావాలిగా? కావాలా వద్దా? కావాలి. కాబట్టి మీకు బిందువులు ఎక్కువొచ్చినంత మాత్రాన అది గొప్పది, ఇది గొప్పది అనేది కాదు. దాంట్లో ఆ భావం ఏ భావము నుండి ఎక్కువ బిందువులొచ్చినాయో, ఫర్ సపోజ్ 9వ భావంలో ఎక్కువొచ్చినియి. అక్కడి నుంచి మీరు లెక్కేయండి. అది లగ్నంగా మార్చేసేయండి. మార్చేస్తే మీకు తెలుస్తది. అప్పుడేంటి 9వ భావం కాడి నుంచి 6వ భావం ఏదవుతది? మేష లగ్నం తీసుకోండి. మేష లగ్నం 9వ అంటే 6వ భావం. 6వ భావం అనేటప్పటికి 6వ భావానికి శుభార్గళం ఇస్తున్నాయా? పాపార్గళం ఇస్తున్నాయా? ఇయన్నీ ఉంటాయిగా. సో, ఎక్కువొచ్చింది అని సంతోషపడకూడదు. తక్కువున్నాయని బాధపడకూడదు. 24 పాయింట్లొచ్చినియి. అది 23 పాయింట్లొచ్చినియి. ఏం చేద్దాం? ఇంకా ఎక్కడైనా కొనుక్కొద్దామా? కొనుక్కురాలి. కానీ ఆ 23 పాయింట్లలో ఏ గ్రహమైతే ఎక్కువ పాయింట్స్ ఇచ్చుంటదో, ఆ గ్రహ మహాదశ, అంతర్దశ, విదశ, సూక్ష్మ దశలో మీరు పట్టుకున్నదల్లా బంగారం అవ్వాలి, అవుద్ది. ఇది పక్కా. మా స్టూడెంట్‌కే చెప్పా. మీరు ఫలానా నెలలో దైవ దర్శనానికి వెళ్తారు అని. ఆయన పట్టించుకోలా. ఆయనేం చేశాడు, ఒక అది మన దీనికి కుంభమేళాకెళ్తానికి రిజర్వేషన్ పెట్టాడు. 30 33 ఏదో ఇదొచ్చింది వెయిటింగ్ లిస్ట్. నేనొకటే చెప్పా. మీరు కుంభమేళాకెళ్తారు, స్నానం చేసి వస్తారు. అదీను పడమర వైపు నుంచి వస్తుంది మీకు ట్రైన్. ఆ ట్రైన్‌కి మీరెక్కుతారు అని. అలాగే ఎక్కారు, ఎళ్లారండి. ఎళ్ళొచ్చేసాడు. ఎందుకంటే మన మహర్షి బృందం మనకి శాస్త్రం చాలా డెప్త్‌గా ఇచ్చారు.
కానీ చెప్పేవాడు ఎవరు? చెప్పరు. ఎందుకని? మీరు తెలిసిపోయిందనుకోండి మీకు తెలిసిపోయిందనుకోండి, ఇంక నాతో మీకేం పని? చెప్పండి. అయితే మనోళ్ళు గురువులకే పంగనామాలు పెడతారు. అందుకని ఏం చేస్తారంటే గురువుల దగ్గరికి రానివ్వరు. నాకట్టాగొద్దు. మీరు నేర్చుకుంటే చాలు. తెలుసుకుంటే చాలు. 10 మందికి చెప్తే చాలు. ఓకేనా? థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ క్వెషన్. రెడ్డి గారు అడుగుతున్నారు ప్రశ్న. ఏంటంటే, హాయ్ సార్ 30/12/1997 టైము 1:00 PM. ఆఫ్టర్‌నూన్. ప్లేస్ తిరుపతి. జాబ్, లైఫ్, సెటిల్మెంట్, మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది? నేను ఎప్పుడు మెడికల్ ఇప్పుడు నేను మెడికల్ కోడింగ్ జాబ్ చేస్తున్నాను అని అడిగారు. రెడ్డి గారు అడిగారు. 97లో పుట్టారట. వారి సంగతి ఏంటో చూద్దాం. 1997, 12, 30. 1997 12వ నెల 12వ నెల 30వ తారీఖు 1:00 PM. రెడ్డి గారు ఇక్కడ ఏం జరుగుతుందంటే లగ్నం మేష లగ్నం వచ్చింది. మీకు సప్తమాధిపతి కుజుడితో గురువుతో సంబంధం పెట్టుకుని మకర రాశిలో పడిపోయారు. ఇక జూపిటర్ మిథున్ రాశిలో ట్రాన్సిట్ సమయంలో మీకు వివాహం అవుతుంది. అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉన్నాయి. రెండోది, మీకు పూర్తిగా తలకాయ నొప్పి తీసుకొచ్చే గ్రహం ఏదయ్యా అంటే శని. ఈ శనేశ్వరుడు ఏం చెప్తున్నాడు? ఈ శనేశ్వరుడు మీకేం చెప్తున్నాడు? 12వ భావంలో ఉన్నాడు. 12వ భావం అంటే ఏంటి? అనేది తెలవాలిగా. ఒకటి దూరం. ఎక్కడి నుంచి? కుటుంబం నుండి, ఇంటి నుండి దూరంగా వెళ్ళండి. మీరు ఉద్యోగంలో అంచెలంచెలుగా ఎదుగుతారు. అంతేగాని డైరెక్ట్‌గా ఎళ్లి సింహాసనం మీద కూర్చోరు అని చెప్పాడు. ఇక మీరు కోడింగ్ గురించి అడిగారు. కోడింగ్ అనేది రేపు మే 30వ తారీఖు తర్వాత నుంచి చాలా బావుంటుంది. ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏమీ సూచించట్లేదు. అలాగే శుక్ర, కుజ, గురులు 10వ భావంలో ఉండడం, చదువుకు తగ్గట్ట ఉద్యోగం రాకపోవడం, లేకపోతే వచ్చినా కూడాను మీరనుకున్న ప్యాకేజీ రాకపోవడం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మీకు బుధుడు చాలా చక్కగా అనుకూలతలో ఉన్నాడు. 8వ భావంలో కూర్చున్నారు కాబట్టి బాగానే ఉంది. ఇబ్బందేం లేదు. బుధుడు 8లో ఉండడం వలన మీకు చాలామంది చాలా రకాలుగా చెప్పి ఉండొచ్చు. మీకు అది, ఇది, అది అని. మీరు కంగారు పడమాకండి. అష్టమ భావం అంటే మెడికల్ ఫీల్డే. దాంట్లో మీరు రాతకోతలకు సంబంధించింది, కోడింగ్‌కి సంబంధించింది మీకు సరిపోతుంది. ఇబ్బందేమి లేదు. ఓకేనా? ఇక శని యొక్క దృష్టి చంద్రుడి మీద మరియు రవి మీద పడడం. ఈ లగ్నానికి చతుర్థాధిపతి అయిన చంద్రుడు 9వ స్థానంలో కూర్చుంటం అంటే ఇంటికి మీ తల్లి గారి దగ్గర నుండి కొంచెం దూరంగా వెళ్లి నివసించండి. అక్కడ మీరు అభివృద్ధి చెందుతారు. వారానికి ఒకసారి తల్లిగారి దగ్గరికి సేవ చేసుకుంటానికి వెళ్ళండి. వెళితే సరిపోతుంది. ఇక మీకు శని, ఏలినాటి శని లగ్నానికి వచ్చేసింది. కాబట్టి బద్ధకం, ముసుగుతన్ని పడుకునే కార్యక్రమాల నుంచి బయటికి రండి. మీరు రోజు రొటీన్ వర్క్‌లోకి మీరు ఇన్వాల్వ్‌మెంట్ అయితే, ఆరో భావం మీద దృష్టి పడుతుంది కాబట్టి, మీకు హైకెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బద్ధకం పెట్టుకోమాకండి. ఈ రోజు చేయవలసిన పని రేపు పొద్దున్న చేద్దామని పెండింగ్ పెట్టమాకండి. పెట్టారంటే అది అలాగే ఉంటది. రెండోది
ఇక్కడ మీ యొక్క జాతకం ఏం చెప్తుందంటే పునర్భూ దోషం ఉంది. తొందరపడి ఏ పనులు చేయమాకండి. స్లోగా చేయండి. వేగంగా పరిగెత్తకండి. రెండోది మీకు 10వ భావంలో ఉన్న కుజుడు చతుర్థ దృష్టితో లగ్నాన్ని చూస్తున్నారు కాబట్టి కొంత యాంగ్జైటీ, కోపము, మీరు తీసుకున్న నిర్ణయాల మూలంగా అనర్థాలు జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది 4వ స్థానం మీద కూడా దృష్టి పడుతుంది. గురువు యొక్క దృష్టి పడుతుంది. సరే, గురువు యొక్క దృష్టి, కుజ దృష్టి మరియు శుక్ర దృష్టి. అంటే ఇక్కడ సుఖపడడం కోసం మీరు తీసుకునే నిర్ణయాల మూలంగా మీకు వివాహం కొంత ఆలస్యం జరగడానికి కారణం. మీరు అన్ని కంఫర్ట్ గురించి ఆలోచిస్తే ఎలాగా? చెప్పండి. ఉద్యోగం, చిన్న ఉద్యోగం, పెద్ద ఉద్యోగం వచ్చిన తర్వాతే చేసుకుందాం అనుకున్నారు. పెద్ద ఉద్యోగం తర్వాత ఇల్లు కట్టుకుందాం లేదా ఇల్లు కొందాం. ఇంకా ఆశలు పెరుక్కుంటూ వెళ్తే పెళ్లి ఎక్కడి నుంచి అవుతది? చెప్పండి. కాబట్టి మీ యొక్క గ్రహగతుల్లో మెయిన్ శనిని మీరు పట్టుకొని ముసలి వాళ్ళకి, కుంటి వాళ్ళకి, గుడ్డి వాళ్ళకి అవసరం వస్తే వృద్ధాశ్రమం లేదా అనాథాశ్రమంలో కొంత ధనాన్ని డొనేట్ చేయండి. లేదా కొంత భోజనం తీసుకెళ్ళి పెట్టండి. రెండోది సంతాన విషయం బాగోలేదు. కొంచెం దానికి జాగ్రత్తగా కొన్ని చేసుకోవాల్సిన పనులుంటాయి. అవి చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ అండి. ఇక నెక్స్ట్ క్వెషన్. ఈశ్వరి గారు అడుగుతున్న ప్రశ్న, మా పాప జూన్ 4, 2019 నైట్ 9:56 హైదరాబాద్‌లో పుట్టింది. ఆరోగ్యం సరిగా ఉండదు. కొంచెం చూడండి అని అడిగారు. కొంచెం చూడడం ఏంటమ్మా? పూర్తిగానే చూద్దాం. అయితే సంపూర్ణంగా చూడాలంటే నా వల్ల కాదిప్పుడు. ఎందుకంటే మీ అమ్మాయిది పీటీఆర్, బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ చూడాలి. నంబర్ 1. మీరేమో 9:56 అన్నారు. ఓకే. నేను కాదనట్లా. తల్లి యొక్క గర్భము నుండి శిశువు బయటకు వచ్చి ప్రథమంగా తీసుకునే శ్వాస సమయం కావాలి. దొరుకుద్దా? దొరకదు. మీరేమో నొప్పుల బాధలతో పడి ఉంటారు. ఏంటి, డాక్టర్లు వాళ్ళ హడావిడిలో వాళ్ళుంటారు. పాప పుట్టిన తర్వాత బయటకొచ్చి ఆ పేషెంట్ తాలూకా ఎవరంటే ఫలానా అనగానే ఆళ్ళకి చెబుతారు. పాప పుట్టిందా? బాబు పుట్టాడా? ఈ లోపు 10 నిమిషాలు, పావుగంట, అరగంట కూడా ఎళ్ళిపోతుంది. ఆ సంగతి మీకు తెలీదు గదా! 9:56 అంటే ఖచ్చితంగా నేనదే ఆ టైంలో 100కి 100% మీ పాప పుట్టి ఉండదు. ఇదైతే పక్కా. అయితే మీరెందుకు చెబుతున్నారు మాకు అలాగా అని మీరనుకోవచ్చు. ఇప్పుడు పూర్తి గుడ్డిదానికంటే మెల్లది బెస్టేగా? చెప్పండి. ఇప్పుడు పూర్తిగా గుడ్డిదనుకోండి ఇబ్బందే. కాబట్టి మెల్లది బెస్టే గదా! నేను అయన్నీ చెప్పాలంటే ఆన్‌లైన్‌లో చూసుకుంటూను, బీటీఆర్ చేసి అన్నీ చూసి, ఇదమ్మా ఈ మెడిసిన్ చేస్తే, ఈ మెడిసిన్ తీసుకుంటే ఈ పాపకు బావుంటుంది అని చెప్పొచ్చు. ఓకేనమ్మా? అయితే మీకు అపాయింట్‌మెంట్ కావాలనుకుంటే 9676159759కి మీరు మెసేజ్ పెట్టండి. ఓకేనా? ఇక 2019 నా జూన్ నెల, జూన్ నెల 4వ తారీఖు మంగళవారం నైట్ 9:56. మా మీకు మీ పాపకి ఫస్టు వంశపారంపర్యంగా ఉండే దోషాలున్నాయి. ఏంటది? రాహుకేతుల దోషాలు. అలాగే 2, 3 అధిపతి అయిన శని లగ్నంలో ఉండడం. ఈ పాప 2019లో పుట్టిందంటే ఖచ్చితంగా శని ట్రాన్సిట్ అవుతున్నారు. కేతుతో సంబంధం పెట్టుకున్నారు. ఒకసారి రాహుకేతుల పూజ చేయించండి. రోజు నాగసింధూరం పెట్టండి. రోజు గరికెతో వినాయకుడికి పూజ చేయండి. ఓకేనమ్మా? థాంక్ యూ వెరీ మచ్. ఇక నా పరిజ్ఞానం సహకరించినంత వరకు మీకు ఇవి తెలియపరిచాను. ఇక నేను చెప్పే రెమెడీసు
కొంచెం జాగ్రత్తగా మీరు చేసుకుంటం వలన మీకు మంచి ఫలితాలొస్తాయి. వస్తాయండి. అలాగే ఫైనల్‌గా ఒక శేఖర్ గారు అడుగుతున్న ప్రశ్న గురువుగారికి నమస్కారం. నా చిన్నప్పటి నుండి నాకు ముసలి వాళ్ళు ఫ్రెండ్స్‌గా ఉండడం, అలాగే ముసలి వాళ్ళతో నా యొక్క జర్నీ ఇయన్నీ ఎందుకు జరుగుతున్నాయి? కారణం ఏంటని అడుగుతున్నారు. ముసలి వాళ్ళకి కారకుడు కుజుడు, శాటర్న్. మీ లగ్నానికి లేతే లగ్నాధిపతితో లగ్నాధిపతి యొక్క నక్షత్రములో లేక లగ్నము పడిన నక్షత్రములో శని సంచారం ఉంటేనే ముసలి వాళ్ళతో సంబంధాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీరు వాళ్ళతో మాటలు, మంతనాలు వాళ్ళతో కూర్చుని డిస్కషన్ చేసి వాళ్ళతో హ్మ్. కలిసిమెలిసి ఉండడానికి ప్రధాన కారకం అండి. మీ యొక్క లగ్నం ఏంటో నాకు చెప్పలేదు. అలాగే గ్రహగతులు ఎలాగున్నాయి ఏంటనేది కూడా చెప్పలేదు. కాబట్టి దయచేసి అలాగా ఇన్ఫర్మేషన్ ఇస్తే చెప్పగలను. ఓకేనండి. థాంక్ యూ వెరీ మచ్. ఇక ఎవరైనా జ్యోతిష్యం నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్‌లో మీకు వాట్సాప్ లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. అలాగే ఇది చాలామంది అడుగుతున్నారు. ఇది పెయిడ్ గ్రూపా? ఫ్రీ గ్రూపా అని. ఇది పెయిడ్ గ్రూప్ అండి. ఇప్పుడు చాలామంది పెయిడ్ గ్రూప్సే పెట్టారు. అయితే మీరనుకున్నంత రిచ్ గ్రూప్ అయితే కాదు. సామాన్యమైన మానవుడికి అందుబాటులో ఏదో కొద్దో గొప్పో గురుదక్షిణ తీసుకోవాలి గాబట్టి, అతి తక్కువ ఫీజులతో పెయిడ్ గ్రూప్‌ని నడపడం జరుగుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకున్న వారు మన యూట్యూబ్ ద్వారాగా, అలాగే నా యొక్క వాట్సాప్ లింక్ దాంట్లో ఉంటుంది. ఆ లింక్ ద్వారాగా జాయిన్ అవుతారని ఆశిస్తున్నాను. థాంక్ యూ.